తర్వాత రామ్ చరణ్తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందన్న? ఆయన ఎలా ఉంటారు సెట్లో? రామ్ చరణ్ గురించి అంటే వాళ్ళ ఫాదర్ ఆ డిసిప్లిన్ ఇది అలాంటివి వచ్చాయి ఆయనకి. నేను మామూలుగా 5-6 సినిమాలు చేసేసా రామ్ చరణ్తో. చాలా కూల్గా ఉంటాడు, అంటే బాగా హెల్ప్ఫుల్ నేచర్. అంటే ఎక్కడ ఎంత ఇలాంటిది ఉన్నా చిరాకు పడే అట్లాంటి ఇది కానీ ఎంత కష్టపడుతున్నా సరే లైట్ తీసుకొని అలా ఎంత లేట్ నైట్ అయినా సరే అదే పేషెన్స్తో అలాగే ఉండి మళ్ళీ కనిపిస్తే ఎవరినైనా కనిపిస్తే కాసేపు ఆయన క్యారవాన్లోకి వెళ్తున్నా సరే ఎవరన్నా తెలిసిన వాళ్ళు కనిపిస్తే అక్కడ ఆగి వాళ్ళు ఉన్నారు అది ఇదని అడిగి మంచి నాకు మంచి ఫీలింగ్ అంతే నాకు రామ్ చరణ్తో. బెస్ట్ ఎలిమెంట్ ఒకటి చెప్పండి అన్న. మగధీర టైంలో, షూటింగ్ టైంలో బెస్ట్ ఎలిమెంట్, మర్చిపోలేని మెమరబుల్ మూమెంట్ కానీ. నేను మగధీర టైంలో తను నాకేం చెప్పారంటే ఒక్కోసారి, అంటే నేను తెలియదేమో మేబీ మనకి పెద్దవాళ్ళు అంటే ఫాదర్ మెగాస్టార్ పెద్ద హీరో. నాకు ఎక్కడో అంటే నేను చేసిన సినిమా చూసారో లేదా నాకు కొద్ది ఇదిగా ఉంది. మేబీ ఒక చూసినా కూడా గుర్తుండే 100 సినిమాలు చూస్తాం కాబట్టి ఒకసారి మనకు గుర్తుండదు. తను నాకు ఒకరోజు ఒక సీన్ చేస్తున్నాం ఇక్కడ బంజారాహిల్స్ రమణాట్ స్టూడియో దగ్గరలో ఇక్కడ ఒక ఇంట్లో. ఓకే. ఆ రోజు శేఖర్, నేను ఛత్రపతిలో మీ ఆ సీన్ అంటే నాకు చాలా ఇష్టం, బాగా పర్ఫార్మ్ చేస్తాను, వెరీ గుడ్ అని మాట్లాడాడు. నాకు అది బాగా గుర్తుండిపోయింది నాకు. అండ్ ఇంకొకటి నేను ఇదివరకు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, నేను నైట్ ధృవ షూటింగ్ అవుతుంది. ఓకే. నైట్లో పాపం అతను పొద్దు నుంచి ఫైట్ సీక్వెన్స్ అదే చేస్తాను. నేను అప్పుడే జాయిన్ అయ్యాను. నేను జాయిన్ అయ్యి అదే ఆ షాట్లో జాయిన్ అయ్యాను. కొద్దిగా లెంతీ షాట్, అది లెంతీ షాటు. కొద్దిగా నేను టైర్డ్ అయిపోయాను. ఆ లెంతీ షాట్ చేసేసరికి వన్ మోర్ వచ్చేసరికి నేను కొద్దిగా టైర్డ్ అయిపోయాను. మళ్ళీ డైరెక్టర్ ఉన్నారు, చేద్దామా శేఖర్ అంటే చేద్దాం అంటున్నాను, కానీ కొద్దిగా కాన్ఫిడెంట్గా లేదు నేను యాక్చువల్గా. నేను కొద్దిగా ఇంకా ఆయాసం అలా వస్తూ ఉంది. వస్తూ ఉంటే అబ్జర్వ్ చేశాడు చరణ్. అబ్జర్వ్ చేసి, శేఖర్ నువ్వు ఓకేనా అన్నాడు. ఓకే చరణ్, ఓకే ఓకే కూర్చో కాసేపు కూర్చో అని వాళ్ళ పర్సనల్ అసిస్టెంట్తో వాటర్ ఏదో పంపించారు. కూర్చోశాక, నువ్వు ఏం తొందర ఏం లేదు, కంగారు ఏం లేదు, నువ్వు ఎప్పుడు ఓకే అంటే నువ్వు పర్ఫెక్ట్గా నువ్వు ఎప్పుడు ఓకే అంటే అప్పుడు చేద్దాం, అప్పటిదాకా నువ్వు రిలాక్స్గా కూర్చోను. నాకు అంటే ఆ టైం అయినా కూడా ఇప్పుడు ఒక 10-10:30 అవుతుంది బాగా టైం, నైట్. అది నైట్. ఓకే. ఆ టైంలో అతను పొద్దు నుంచి చేస్తున్నావు. ఈ టైంలో కూడా అంటే నా గురించి ఆలోచించడం అంటే ఒక హ్యూమానిటీ అది. అంటే మనం వెళ్ళిపోవాలి, మనం ఈ షార్ట్ తొందర చేసి వెళ్ళిపోవాలి అనే ఆ ఫీలింగ్ ఉందనుకోండి, అది కరెక్ట్ కాదు, మనకు టెన్షన్ ఉంటుంది. కానీ తన మాట మాట్లాడితే నాకు ఇక్కడ టచ్ అయిపోయింది. గ్రేట్ విషయం నాకు నేను చెప్పుకోవాలంటే చరణ్ గురించి. సూపర్.